3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు. నర్సీపట్నం మున్సిపాలిటీ 6వ వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహణ. సంక్షేమానికే వైసీపీ పట్టాభిషేకం పడుతుంది. అందుకే రాష్ట్ర ప్రజలు కూడా జగనన్ననే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని సిద్ధమయ్యారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిన హనుమంతరావు హితవు. జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడిచిన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ ఈ రోజు జగనన్న సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. చంద్రబాబు మాట నమ్మి విజయవాడ వెస్ట్ టికెట్ను బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి అమ్ముకున్న పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ పార్టీని వీడటంతో విజయవాడలో ముగిసిన జనసేన ప్రస్థానం. నర్సీపట్నం మున్సిపాలిటీ 6వ వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట తనయుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, సతీమణి డాక్టర్ సువర్ణ విజయ్, కౌన్సిలర్ చింతకాయల రాజేష్, సతీమణి దివ్య రాజేష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు ఇస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలయ్యే పథకాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మారెడ్డి రాజా, చౌదరి శ్రీను, కర్రీ సందీప్, కొడక సూరిబాబు, కోవాడ మధు, కోన దుర్గా, మల్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, అయ్యన్న నాయకత్వం, అయ్యన్న నాయకత్వం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 6వ వార్డు స్టార్ట్ చేసాం క్యాంపెయినింగ్. మరి అయ్యన్న పాత్ర గారు
క్యాండిడేట్ అని చెప్పి అందరికీ తెలిసింది. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ దుష్ట పరిపాలన అన్నీ చూస్తున్నాం. అందుకని చెప్పి 3 పార్టీలు ఏకమై ఒక కూటమిగా ఏకమై ఈ రాక్షస పరిపాలన అంతమొందించాలని చెప్పేసి ముగ్గురు కూడా ఏకమవడం జరిగింది. అలాగే జనసేన, బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం కూడా 3 పార్టీలు కూడా ఎన్డీఏ వచ్చిందంటే మనకు అభివృద్ధి పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ మున్సిపాలిటీ నాశనం అయిపోయింది. మున్సిపాలిటీ సమస్యలు అయితే ఎక్కువైపోయాయి. ఇవన్నీ కూడా మన తీరాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి మేము అందరం ఇంటింటికి ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు. మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మా వెంటున్నారని చెప్పి మేము సంతృప్తిగా ఉంది. మాకు ప్రతి ఇంటికి వెళ్తున్నాం, ఇక్కడ ఒకటి ఎజెండా ఉంటుంది, మనం అన్ని మేనిఫెస్టోలు చెప్తున్నాం. అందరూ కూడా స్పందన బాగుందండి. భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి పొందాలంటే మీరందరూ కూడా సైకిల్ గుర్తుపై అలాగే ఈ కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి అని చెప్పి మేము ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అలాగనే మేనిఫెస్టోలు కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టోలు కూడా విన్న తర్వాత కూడా మంచి స్పందన వస్తుందండి. వారందరూ కూడా తప్పనిసరిగా చేస్తామని మాటిస్తున్నారు. వారందరూ కూడా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్టార్ట్ చేస్తున్నామండి ప్రచారం. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పైలా ప్రసాద్ కార్యాలయం ప్రారంభించారు. మాడుగుల మండల కేంద్రంలోని కాకా నియోజకవర్గంలోని 3 మండలాల్లోనూ కూడా కార్యాలయాలు ప్రారంభిస్తామని, కార్యకర్తలకు కానీ నియోజకవర్గంలోని ప్రజానికానికి కానీ ఎటువంటి ఆపద వచ్చినా సరే కార్యాలయానికి వచ్చి తెలిపితే వెంటనే వారిని ఆదుకోవడం జరుగుతుందని సీఎం రమేష్, మనకి ఎంపీ అభ్యర్థి అవడం మన అదృష్టమని, అటువంటి వ్యక్తిని గెలిపించడం మన బాధ్యత అని, రాబోయే ఎన్నికలలో కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని, చంద్రబాబు పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని, పార్టీని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జరిగింది. ఒకసారి సీటు ఒకరికి వచ్చి దీని ముందు ఆన్సర్ చేసిన సీటు ఒకరికి వచ్చి ఇంకొకరికి రాలేదంటే ఏదో ఒక ఆరోపణలు వస్తాయి. అంటే ఒకే కుటుంబంలో ఉన్నాం, ఆ కుటుంబంలో ఉన్నప్పుడు దానికి సర్దుబాటు చేసుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు చూసే లోకనాల్లో వచ్చిన అదేం లేదు కదా, ఏదైనా వస్తుంది సర్దుబాటు చేసుకుంటాం. అది విత్ పార్టీ మాకున్న సమస్యలు మేము సర్దుబాటు చేసుకునే బాధ్యత మాకుంది, మా పార్టీకి ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి కార్యకర్తలు వాళ్ళు కూడా ఎమోషనల్గా వచ్చిన మాటలు తప్ప ఈ పార్టీకి వ్యతిరేకంగా కాదు, అదేవిధంగా నాకు వ్యతిరేకం కూడా కాదని చెప్పేసి లోపించిన దీనందరినీ సరిదిద్దుకొని ప్రచారంలో మరింత బలోపేతం చేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి సింబల్ ఇటు తెలుగుదేశం తరఫున సైకిల్ సింబల్, అదేవిధంగా బీజేపీ తరఫున కమలం సింబల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది.
కావాలన్నా ఇక్కడ పిల్లలు ఉంటారు, దాన్ని ఉపయోగించుకొని మీకు ఏ మెటీరియల్ కావాలన్నా ఇక్కడ అందరూ ఎప్పుడు వచ్చి కూర్చొని కార్యక్రమాలు మీరు రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేసి ప్రజల్లోకి వెళ్ళి రానున్న రోజుల్లో మరింత ఇక్కడ బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలయికని ప్రజలకు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ముఖ్యంగా దేవుడు గారు అన్నట్టు సింబల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సైకిల్ కమలం పువ్వు, సైకిల్ కమలం పువ్వు, ఇది చాలా డీప్ గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే సైకిల్ అనేది మనందరికీ తెలుసు, కానీ కమలం పువ్వు అనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మన రమేష్ అన్నయ్య గారికి మంచి మెజారిటీ ఇస్తే రానున్న రోజుల్లో మనం వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఎంపీ నిధులు తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఇక్కడ ఎంత మెజారిటీ అయితే ఎమ్మెల్యే అభ్యర్థికి ఇస్తారో అదికన్నా 1-2 ఎక్స్ట్రా ఇచ్చి మనం ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు కూడా మనం గెలిపించుకొని ఆయన కూడా అత్యధిక మెజారిటీతో అక్కడ గెలిపించుకొని మనం రానున్న రోజులు ఎంపీ ల్యాండ్స్ మన కృష్ణ అన్నట్టు కూతుర్ని వాళ్ళ ఏమంటారు వారసత్వ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఈ రోజు ఆయన కూడా మనం ప్రశ్నించాలి. అది ఒకటే కాదు, ఆయన నీ కార్యకర్తలకి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావని చెప్పేసి కూడా ఒక్కసారి ప్రశ్నించాలి. కార్యకర్తలనే ఈ రోజు ఏమి చేయని వ్యక్తి ఈ రోజు ప్రజలు ఆదుకుంటాడంటే మనందరం దాన్ని సమర్థించాలా, ఆయనకు ఓటు వేయాలా అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, అక్కడ ఓడించాలని ఓడించి మన అన్న సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి అక్కడ బీజేపీని గెలిపించి అక్కడ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి మనం అందరినీ కోరుకుంటూ ఇక్కడ నాకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై ఓటేసి మీరు రానున్న రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించి ఒక మంచి నాయకత్వానికి మీరందరూ సమర్థించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇక దీనికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ కార్య ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి ఎంతో మంచి రోజులు 30 రోజులు మాత్రం ఉందని చెప్పేసి మనందరం ఒకసారి తెలుసుకోవాలి. ఇక కొన్ని విషయాలు మనందరం తెలుసుకోవాలి. ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలిసిందే ముగ్గురు కలిసి ఒక సూపర్ 6 అనేది ఒక కార్యక్రమాన్ని పెట్టడం కూడా జరిగింది. ఈ సూపర్ 6 ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనేది మనం అందరం ఒకసారి మాట్లాడుకోవాలి. 6 పథకాలు మనం చూసుకుంటే మహిళలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దపేట వేశారు డ్వాక్రా సంఘాలు అని చెప్పేసి. అలాంటి డ్వాక్రా సంఘాలు మనం చూసుకుంటే ఈ రోజు అదే మహిళలకి నిత్యావసర వస్తువులు ధర పెరిగిపోయాయి, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి, చెత్త మీద పన్నేయడం జరిగింది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ఒక్క హోమియోపతి వైద్యం మాత్రమేనని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ అన్నారు. వేపగుంట కూడలిలో శ్రీ క్లినిక్ పేరుతో హోమియోపతి వైద్యశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం డాక్టర్ శృతి BHMSను ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హోమియోపతి క్లినిక్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారని, వారికి అందుబాటులో ఈ శ్రీ క్లినిక్ ఉపయోగపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ముందుగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వేపగంట కోడెల్లో మరి చిరంజీవి శృతి వాళ్ళు కర్ణాటకలో హోమియోపతి మెడిసిన్కి సంబంధించి కోర్స్ చేసిన తర్వాత మరి వాళ్ళ వేపగంట ప్రాంతంలో క్లినిక్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నిత్యం మనం చూస్తున్నాం ఇవాళ రెగ్యులర్ మెడిసిన్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే ఉందో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ కొన్ని ప్రదేశాల్లో, అంతేకాకుండా బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి సందర్భాల్లో మరి ఒక మంచి ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎందుకంటే మనం చెప్పుకోవడానికి సిటీగా ఉన్నప్పటికీ కూడా అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా నాణ్యమైనటువంటి వైద్యాన్ని, హోమియోపతి వైద్యాన్ని
మరి లాభాపేక్ష లేకుండా వాళ్ళందరికీ అందించాలి, తక్కువ ధరలకి అందించాలని మంచి సంకల్పంతో వాళ్ళ చిరంజీవి శృతి హోమియోపతి క్లినిక్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి దినదిన అభివృద్ధి చెందుతూ మరి మరింత మంచి పేరు తెచ్చుకోవాలి, ఎక్కువ మందికి సేవ చేసేటువంటి ఆ శక్తిని కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పి మరి నా తరపున హృదయపూర్వకంగా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ సెలవు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ బి శృతి. నేను కర్ణాటకలో హోమియోపతి కంప్లీట్ చేసుకున్నాను, డాక్టర్ బేని చెట్టి హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో. నేను రిలీవ్ అయ్యి ఒక 7 months అయ్యింది. ఇప్పుడు నేను వేరే ఆయన దగ్గర నేర్చుకొని ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నా. ఇది కమర్షియల్గా పెడదాము అని ఏమి ఐడియా కాదు, నార్మల్గా అందరికీ ఫ్రీ సర్వీస్ చేద్దాము అని ఒక ఐడియాతో పెట్టాము. ఇంకా మా పేరెంట్స్ ఇంకా ఉన్న వెల్ విషర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇంతవరకు వచ్చానంటే వాళ్ళందరి సపోర్ట్ వల్లే. సంక్షేమానికి వైసీపీ పట్టాభిషేకం పడుతుందని, అందుకే ఈ రాష్ట్ర ప్రజలు కూడా జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధమయ్యారని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతున హనుమంతరావు అన్నారు. జీవీఎంసీ 5వ వార్డ్ మారికవలస న్యూ కాలనీలో ఆయన ఇంటింటి ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి గడపకు సంక్షేమం అందించమని, వార్డులో కోట్లాది రూపాయల పనులు చేపట్టామన్నారు. అవంతి శ్రీనివాస్ చొరవను ఎవరూ మర్చిపోలేరన్నారు. అవంతి శ్రీనివాస్ను ఎమ్మెల్యేగా బొత్స ఝాన్సీని ఎంపీగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ పోతిన సురేష్, జేఎస్ రెడ్డి, బండారు శివలక్ష్మి, వంకర అప్పారావు, ఎన్ బాబ్జీ, మానస రమణ, శివారెడ్డి, కాశ్మీర్ అప్పారావు, సూర్రెడ్డి, కోన రమణ తదితరులు పాల్గొన్నారు. చెప్పలేదు, లబ్ధిదారులందరికీ మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు ఏమేమి లబ్ధి పొందింది మీకు అర్థం లేదు. అది కాక నీ ఇంటి వాళ్ళు ఉన్నారంటే మా అమ్మ కూడా రాజశేఖర్, అతను కొడుకే రాజశేఖర్ జగన్మోహన్. ఈ ఎలక్షన్ అప్పుడు చాలా మంది చెప్తారు మళ్ళీ సొంతంగా వచ్చాడు, లాస్ట్ టైం చూశాడు, అయిపోయింది, నీకు ఏం చేశారు, నీ కాలనీకి తెలుసు. మళ్ళీ కాలనీకి వచ్చి నేను లగ్జరీలో తీసేయని చెప్తాను, వెళ్ళాడు. కానీ మన అవంతి శ్రీనివాస్ మన కాలనీకి ఎన్నిసార్లు వచ్చారు మీకు తెలుసు. కాలనీకి వచ్చారు కాబట్టి మర్చిపోకుండా మళ్ళీ ఆయన గుర్తించుకొని, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గుర్తించుకొని, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసి మీకు తెలుసు. మళ్ళీ మేము అయినా సరే ఎమ్మెల్యే గారిని పట్టుకుని మీ కాలనీ ఏం డెవలప్ చేసి మీకు అనేది మర్చిపోతుందంట. మళ్ళీ ఎలా మర్చిపోతుంది మా ఆడగారి మాటలు అమ్మకంటే అక్క చెల్లి మేము అనలేము, చేదొడికి అలా మీకు దశలేదు అని ఒకటే చెప్తున్నాం. మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ మీకు మాకు సంబంధం లేకుండా మీకు తెలుసు ఇళ్ల పట్టలు ఇచ్చాం, సంబంధం లేదు. ఇవాళ ఇల్లు పట్టలు వచ్చి ఒక వాలంటీర్ 13వ తారీఖు ఎలక్షన్ వస్తుంది. ఆ ఎలక్షన్ లో ఒక ఓటు అవంతి శ్రీనివాస్కి, ఒక ఓటు బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఓటు ఎంపీ. ఎందుకంటే ఆడావిడి తర్వాత విశాఖ జిల్లాలో ఇప్పటివరకు లేడీ ఎంపీ రాలేదు. ఫస్ట్ టైం బీసీ కోట గతంలో వైసీపీ టీడీపీ నుంచి సరే కాంగ్రెస్ నుంచి బొత్సని జగన్దర్శి ఇచ్చారు, అది పక్కన పెట్టారు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని, బ్యాక్ బోన్ అని, బీసీల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని, బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నాయకులకు లేదని ఎచ్చెర్ల పిఏసీఎస్ అధ్యక్షులు సనపాల నారాయణరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జైహో బీసీ గర్జన పేరుతో సమావేశాలు నిర్వహించే అర్హత
టీడీపీ నాయకులకు లేదన్నారు. హెచ్ఎర్ల నియోజకవర్గంలో 90% బీసీలు ఉండగా 10% లేని ఓసీ అభ్యర్థికి కూటమి సీటు కేటాయించారని విమర్శించారు. కూటమి అభ్యర్థి బీజేపీ నాయకుడు నడుకుతిటి ఈశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాదా అంటూ ప్రశ్నించారు. బీసీలపై కూటమికి ఎన్నికల సమయంలోనే ప్రేమ పుట్టుకు వస్తుందని, బీసీ సీటు ఓసీ కేటాయించి నీతులు చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమేనని అన్నారు. మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బీసీ మహిళ బల్లాడ హేమమాలిని రెడ్డికి రాష్ట్ర మహిళా సహకార సంస్థ కార్పొరేషన్ అధ్యక్షురాలని చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 56 సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు ముద్దాడ శంకర్ మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గొర్ల కిరణ్కు మార్కు బీసీల పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాలని కోరారు. పార్టీ నాయకులు బగ్గు రాజారావు, డొంక వెంకటరమణ, పంచిరెడ్డి రాంబాబు, సీరపు శ్రీరామూర్తి, చిలక సన్యాసప్పుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 90% బీసీలు ఉన్న ఈ ప్రాంతంలో ఒక ఓసీ ఒక వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇక్కడ బీసీ గర్జన పెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ పత్రికా సమావేశంలో అడగడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో మా నాయకుడు ఇంకా అనేకమైన ఉన్నత పదవులు ఇచ్చి బీసీలకు కూడా ఫార్వర్డ్ కాస్ట్ కంటే రెడ్డిల కన్నా ఎక్కువగా రాష్ట్రంలో అనేకమైన కులాలు ఉన్నాయి. వాళ్ళందరితో సమానంగా ఈరోజు బీసీలకే మంచి మంచి పదవులు స్టేట్లో ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగిందని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఎవరు అనుకున్నా డంకా పదంగా మళ్ళా రేపు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రానికే కాదు, ఈ జిల్లాకే కాదు, ఈ జిల్లాని అసలు అభివృద్ధి చేసిందంటే ఒక జగన్మోహన్ రెడ్డిని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఇంతకుముందు చేసిన ముఖ్యమంత్రి కానీ ఎప్పుడైనా ఈ జిల్లాకి ఏదైనా చెప్పుకోవడానికి ఒక పథకమైన చెప్పారా చెప్తున్నాం. ఇక్కడ ఉద్దానం ప్రాజెక్ట్ అయితేనేమి, అలాగే ఇక్కడ యూనివర్సిటీ అయితేనేమి, అలాగే అనేకమైన ఇక్కడ పోర్టులు అయితేనేమి, అలాగే మూలపేట పోర్టు, బుడగట్టపాలెం హార్బరు, అనేకమైన పథకాలు తీసుకొచ్చి చెప్పడానికి అనేక గొప్పలుగా తెలుగుదేశం పార్టీ చెప్పడానికి కూడా ఒకటి లేదు. కానీ మన ప్రీతం ముఖ్యమంత్రి ఇక్కడ చాలామంది వలసలు వెళ్ళిపోతున్నారు జిల్లాలోని చెప్పేసి ముఖ్యంగా మూలపేట ఎంత సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది. మూలపేట పోర్టు చూస్తే రేపు వచ్చే కాలంలో మూలపేట పనులు కూడా ప్రారంభం కూడా జరుగుతాయి. సీఎం గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవం కూడా జరుగుతుందని ఈ సభగా చెప్పడం జరుగుతుంది. అలాగే బుడగట్ల పొలం కూడా సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. అందరూ కూడా ఏదో ఎలక్షన్ ముందు రాయేశారు, ఏదో ఓట్ల గురించి ఈ కార్యక్రమం చేస్తున్నారని చాలామంది చెప్పడం జరిగింది. కానీ అక్కడ పనులు చూస్తే మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్ద పెద్ద మిషన్లతో రాత్రి పగలు అక్కడ పనులు చూస్తుంటే ఇంత సర్వేగంగా ఈ పోర్టు జరుగుతుంది కల్లో కూడా మేము అనుకోలేదు. కానీ మేము చూస్తుంటే రేపు రాబోయే కాలంలో పోర్టు కూడా హార్బర్ కూడా ప్రారంభోత్సవానికి దగ్గరగా అవుతుందని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. అయితే మన ప్రీతం ముఖ్యమంత్రి గారు బీసీలకి ఎంత గౌరవం ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఈరోజు స్టేట్లో అనేక మంది మినిస్టర్లు కూడా బీసీలు చేయడం జరిగింది. ఒక్క సమన్వయం చేసిన వాడు ఒక ముఖ్యమంత్రి నా ఓసీ, నా బీసీ అని చెప్పి నా ఎస్సీ అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఈ పత్రికా సభలో చెప్పడం జరుగుతుంది. ఓకే. అభివృద్ధి సంక్షేమానికి చిరునామా టీడీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాయలా ప్రసాదరావు. మాడుగుల ప్రధాన కేంద్రంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కార్యాలయాన్ని అభ్యర్థి పాయలా ప్రసాదరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయనతో పాటుగా జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాయిపురెడ్డి కృష్ణ, బీజేపీ నాయకులు పుట్టా గంగయ్య, ఇతర కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో నాయకులు ప్రసంగించారు. అతిగతి లేకుండా పోయిన మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేయాలంటే కూటమి అభ్యర్థి పాయలా ప్రసాదరావుని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యుడి కలయికని ప్రజలకు జాగ్రత్తగా తీసుకెళ్లాలి. ముఖ్యంగా దేవుడు గారు అన్నట్టు సింబల్ ని జాగ్రత్తగా తీసుకెళ్లాలి. సైకిల్ కమలం పువ్వు ఇది చాలా డీప్ గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే సైకిల్ అనేది మన అందరికీ తెలుసు, కానీ కమలం పువ్వు అనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మన రమేష్ అన్నయ్య గారికి మంచి మెజారిటీ ఇస్తే రానున్న రోజుల్లో మనం వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఎంపీ నిధులు తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి ఇక్కడ ఎంత మెజారిటీ అయితే ఎమ్మెల్యే అభ్యర్థికి ఇస్తారో అదికన్నా 1-2 ఎక్స్ట్రా ఇచ్చి మనం ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు కూడా మనం గెలిపించుకొని ఆయన కూడా అత్యధిక మెజారిటీతో అక్కడ గెలిపించుకొని మనం రానున్న రోజులు ఎంపీ ల్యాండ్స్ మన
ఆయన 3 సీట్లు వదులుకొని రాష్ట్రాల కోసం బీజేపీని కలుపుకోవడం కోసం 3 సీట్లు వదులుకొని చాటు కూడా చేసిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అదే మన బీజేపీ చూస్తే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మేమంటూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయి కూడా ఈరోజు రానున్న రోజుల్లో మీ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి మేము ఉన్నామని చెప్పి చెప్పడం నరేంద్ర మోడీ గారు చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి కలయిక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ కలయిక మనందరం ఒకసారి గుర్తుంచుకొని రానున్న రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించడం, నాకు సైకిల్ గుర్తు రావడం మీరందరికీ తెలిసిందే. అలాంటి సైకిల్ గుర్తుకి మీరందరూ నాకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటు వేసి ఇక మన సీఎం రమేష్ అన్నయ్య ఏం చేస్తున్నారంటే ఆయన గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ఉప ముఖ్యమంత్రి అంటాడు ఆయన నాన్ లోకల్ నేను లోకల్ అని చెప్తా ఉన్నాడు. మనందరం ఒకసారి గుర్తుంచుకోవాలి, ఆయన లోకల్ నాన్ లోకల్ మనందరం తిప్పుకొట్టాలి. ఎందుకంటే ఆయన చేసింది ఏంటనేది ఒకసారి మనం అందరూ ప్రశ్నించాలి. ఆయన మన మాడుగుల నియోజకవర్గానికే రోడ్లు వేయలేని వ్యక్తి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా ఏం అభివృద్ధి చేస్తాడని చెప్పేసి మనందరం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మన కృష్ణ అన్నట్టు కూతుర్ని వాళ్ళ ఏమంటారు వారసత్వ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఈరోజు దాన్ని కూడా మనం ప్రశ్నించాలి. అదొక్కటే కాదు, ఆయన నీ కార్యకర్తలకి ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావని చెప్పేసి కూడా ఒక్కసారి ప్రశ్నించాలి. కార్యకర్తలనే ఈరోజు ఏమి చేయని వ్యక్తి ఈరోజు ప్రజలను ఆదుకుంటాడంటే మనందరం దాన్ని సమర్థించాలా, ఆయనకి ఓటు వేయాలా అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అక్కడ ఓడించాలని ఓడించి మన అన్న సీఎం రమేష్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి అక్కడ బీజేపీని గెలిపించి అక్కడ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి మనం అందరినీ కోరుకుంటూ ఇక్కడ నాకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై ఓటేసి మీరు రానున్న రోజుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించి ఒక మంచి నాయకత్వానికి మీరందరూ సమర్థించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇక దీనికి ముఖ్యంగా ఏం చెప్పేది ఏంటంటే ఈ కార్య పెనుగంచిప్రోలు మండలం పరిధిలో ఉన్న గ్రామాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నందిగామ ఏసీపీ డాక్టర్ బి రవికిరణ్. మే నెలలో జరగబో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ఈ రోజు అనగా తేదీ 9/4/2024 తేదీన పెనుగంచిప్రోలు మండలంలోని తోటచెర్ల, నవాబుపేట, మొండ్లపాడు, పెనుగంచిప్రోలు, లింగగూడెం గ్రామాలలో ఉన్న పోలింగ్ సెంటర్లను నందిగామ ఏసీపీ డాక్టర్ బి రవికిరణ్ సందర్శించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుటకు పెనుగంచిప్రోలు ఎస్ఐ పి రాంబాబు మరియు సిబ్బందికి సూచనలు ఇవ్వడమైంది. నెక్స్ట్, విజయవాడలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పదవికి పోతిన వెంకట మహేష్ ఆ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆవేశంలోనో సీటు రాలేదనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదని, భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని, పవన్ ను నమ్మి అడుగులేసి ఘోరంగా మోసపోయామని పోలిన మహేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా శ్రీ సీతారాముల లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారిని పురవీధులలో గ్రామోత్సవం చేశారు. ఈ గ్రామోత్సవం వెంబడి గోమాతలు ముందు నడుస్తుండగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో ఎతిరాజు జయసింహస్వామి, ములకాయల పెంచల్ రెడ్డి, ప్రకాష్ రాజు, మనోహర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలోని మారెమ్మ దేవస్థానం వద్ద అత్యంత వైభవంగా గజ్జ పూజ మహోత్సవం జరిగింది. టీచర్ రమణమూర్తి గురువుగా ఉండి గత 2 నెలలుగా చిన్నపిల్లలకు, స్త్రీలకు కోలాటం, భజన నేర్పిస్తూ ఉన్నారు. ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా పిల్లలందరికీ కోలాటం నేర్పించారు. ఇందులో భాగంగా మెయిన్ బజార్లో ఉన్న శ్రీ మారమ్మ దేవస్థానం వద్ద రాత్రి అంగరంగ వైభవంగా గజ్జ పూజ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణంపల్లి, పుత్తనవారిపల్లి భజన బృందం మరియు నేర్చుకుంటున్నటువంటి పుల్లంపేట భజన బృందం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. గ్రామంలోని స్త్రీలు, పిల్లలతో సహా రాత్రి మారమ్మ దేవస్థానం వద్ద కిక్కిరిసిపోయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.